దైవ మర్మములు అక్టోబర్ 11. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. సొదొమ గొమొర్రా రాజుల యొక్క అపవిత్రమైన వస్తువులచే తన్ను అపవిత్రపరుచుకొనుటకతడు నిరాకరించెను. అందువలననే అతడు ఒక నూలు పోగునైనను చెప్పుల వారునైనను రొట్టె ముక్కనైనను తీసుకొనుటకు ఒప్పుకొనలేదు. మనకు చాలా ఆకలిగా దాహముగానున్నప్పుడు అనేక శోధనలు కలుగును. మన సమస్త అక్కర్ల కొరకు దేవుని నమ్ముకున్న విషయములో సందేహములు కలుగును. బోధకులు అనేకులు దేవుని సేవకులని పిలువబడువారు దేవుని సేవకులు కానే కారు. ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు. వారు భారతీయులైనను అమెరికనులైనను ఇంగ్లీషు వారైనను ఏ భేదము లేదు. భారతదేశంలో భిక్షమెత్తుటకు పాత బట్టలు ధరించుదురు. కానీ ఇంగ్లండులో మంచి వస్త్రములు ధరించుకొని బూట్లు వేసుకొని త్రాళ్లనో లేక అగ్గిపెట్టెలనో లేక కలములనో లేక ఇటు వస్తువేదో ఒకదాన్ని అమ్ముచున్నట్టుగా మార్గము పక్కన నిలవబడి ఉందురు. వారు నిజమైన పని వస్తువుల నమ్ముట కాదు, వారు డబ్బు అవసరతలో నున్నవారును సత్యమును స్పష్టముగా నగపరచుటచే దయార్థ హృదయులై మనుషులు ఒక అగ్గిపెట్టును తీసుకొని 5 రూపాయల కాగితమును వారి చేతిలో నుంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకొని మందురు. బహిరంగముగా భిక్షమెత్తుట నిషేధించబడినది. ఏది ఏమైనను అది భిక్షమెత్తుటయే. అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుని సేవించుచున్నామనుచుందురు. వారు ఒక ఉద్యోగమునో లేక పై పదవినో పొందుటకు లోకస్తుల యొద్దకు వెళ్ళెదరు. లోక పద్ధతులను అవలంబించెదరు. వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తము చిన్నాన్న పెద్దనాన్న చిన్నమ్మ పెద్దమ్మలను నమ్ముకొందురు. సొదొమ రాజు ఇచ్చిన దానిని అంగీకరించు శోధనను అబ్రహాము తాలుకొనగలుగుటకు అతడాత్మీయ ఆహారమును పొందెను. అట్లు బలపరచబడిన వాడై శోధన వచ్చినప్పుడు జయించగలిగాను. అనుదినము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనం తినవలెను త్రాగవలెను. ఆయనతో ఇట్లు చెప్పుము: యేసు ప్రభువా, నీవు నా ఆహారము నా పానీయము. నన్ను తృప్తిపరిచి నాకు అంతరంగిక బలమును అనుగ్రహించుము. ఈ దినమున నా మార్గంలో రానున్న శోధనల ఎదుర్కొనుటకు నన్ను ఆయత్తపరచుము. సొదొమ వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడము. నీయందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నాకు సహాయం చేయము. ఆయన నీ విశ్వాసమును ఘనపరచును.